ఇటువంటి పరిస్థితిలో ప్రశ్నలు ఐమ్ సారీ. పర్వాలేదు సార్. ఓకే, టెల్ మీ. తరచుగా మీ ఫాదర్ రాత్రుల్లో బయటకు వెళ్తారా? ఇంతకు ముందు వెళ్ళేవారు కాదు, 2-3 నెలలు కానీ. అంతకు ముందు ఇలా ఉండేవారు కాదు. మా నాన్నకి నేనే ప్రాణం సార్. రోజు రాత్రి కలిసి భోంచేసేవాళ్ళం. అట్లీస్ట్ 1 అవర్ అయినా నాతో మాట్లాడేవారు. అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. బట్ 4-5 monthsగా హీ కంప్లీట్లీ చేంజ్డ్. చేంజ్ అంటే ఏ విధంగా? సరిగ్గా భోంచేయరు, నిద్రపోరు, ఎప్పుడు డిప్రెస్డ్గా ఉండేవారు. సడన్గా రోజు తాగడం మొదలెట్టారు. ఎందుకు నాన్న తాగుతున్నారని అడిగితే ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పన్నారు. ఆయన ఉన్నట్టుండి చర్చికి వెళ్ళడమే నాకు బాగా షాక్ అనిపించింది. అలాంటి విషయాల మీద ఆయనకి నమ్మకం లేదు. నేను ప్రేయర్కి వెళ్తేనే ఇష్టం ఉండదు. బట్ 3-4 monthsగా రెగ్యులర్గా చర్చికి వెళ్తుండేవారు. ఏ చర్చ్? అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మల్ చర్చ్. యాక్చువల్గా ఆయన మా చర్చిని వదిలేసి వేరే చర్చికి వెళ్ళడం నాకు మా చర్చ్ ఫాదర్కి కొంచెం కష్టం అనిపించింది. ఐ సీ. లాస్ట్గా ఏదైనా బుక్ రాస్తూ ఉన్నారా? రూమ్ లాక్ చేసుకుని లోపలే ఉన్నందువల్ల ఎగ్జాక్ట్గా నాకు తెలియదు సార్. కానీ అంతకుముందు నాన్న ప్రతి బుక్ రాసేటప్పుడు నాతో ఎంతో డిస్కస్ చేసేవారు. నేను ఏదైనా ఐడియా ఇస్తే ఎంతో సంతోషించేవారు. ఆయన్ని నేను ఎన్నోసార్లు అడిగాను, నాన్న ఏదైనా బుక్ రాయొచ్చు కదా మీరు అని. సరే సరే అని తలాడించి వెళ్ళిపోయారు సార్. ఎనీ అన్యూజువల్ కాల్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ రాగానే దూరంగా వెళ్ళి మాట్లాడడం, అటువంటిది ఏవైనా? లేదు సార్, లేదు. ఏమైనా సమస్యలు? ఫ్రెండ్స్, కొలీగ్స్, ఆస్తి గొడవలు అలాంటివి? చెప్పాలంటే మంచి ఫ్రెండ్లీ టైప్. ఎవరితోనూ గట్టిగా కూడా మాట్లాడరు. ఇంతవరకు ఎప్పుడు ఎవరికి ఏ హాని చేయలేదు. ఆయనెవరో దారుణంగా చంపేశారు కదా సార్. స్టెఫీ, ఇది మీ ఫాదర్ కారులో దొరికింది. దీని గురించి ఏమైనా తెలుసా? తెలీదు. మీ ఫాదర్ రూమ్ని నేను చూడాలి. చూడండి సార్. మేడం, ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఏంటి? అదే పెద్దవాళ్ళు ఎవరు లేరా అని మేము థెరపీ కోసం వచ్చాం మేడం. ఓ, థెరపీయా? రండి. ఓకే మేడం, రారా. కూర్చోరా. నేను వెళ్ళి మా నాన్నని తీసుకొస్తాను. మేడం, నాన్నగానే కాదు, వదిన, అత్తయ్య, పెద్దమ్మ అందరినీ తీసుకురండి. ఏంటి? అదే థెరపీ కోసం. రే, ఎందుకు? అదే నీ బిజినెస్ కి యూస్ అవుతుందని. సారీ మ్యామ్, వాడేదో. రే, తనెవరో తెలుసా? మ్యాట్రిమోనీలో రిక్వెస్ట్ ఇచ్చింది మీరా? ఏం బావా, నువ్వు ప్రీమియర్ కస్టమరా? ఏ? అదేరా, మ్యాట్రిమోనీ వాళ్ళు డబ్బిచ్చిన నెంబర్ ఇవ్వరు కదా, అలాంటిది అడ్రస్ ఎలా పట్టావురా? ఇది నా ఆఫీస్ ద్వారా వచ్చిన కాల్ రా. ఏంటి, మ్యాట్రిమోనీ ఆఫీస్ ద్వారానా? అయితే మాత్రం ఇది కోఇన్సిడెన్స్ లా లేదురా. రే, వస్తుంది. వీళ్ళే థెరపీకి వచ్చారు. నాకు మిషన్ పెట్టేవాళ్ళు మీరేనా? అవును సార్. వద్దని చెప్తే నువ్వు వినిపించుకోవు. ఓ, సర్లే అమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి? సార్, మీరేమీ చేయక్కర్లేదు, పడుకుంటే చాలు. మేము చేయాల్సింది మేము చేస్తాం. అంతేనా? రండి పడుకుందాం. రే, ఓ, రా, ఆయన పడుకుందాం అంటున్నారు. వెళ్ళరా, జరుగు. నువ్వు వెళ్ళరా ముందు. కిటో పంచే.
ఏంటమ్మా ఇదంతా? చెప్పానుగా నేను భయపడకండి అని. ఏమీ లేదు. నేను అదే చెప్పాను, నాకు ఏమీ లేదని. సార్ దీన్ని నోస్కి తగిలించుకోవాలి. మేము చెప్పే వరకు తీయకూడదు. వీళ్ళు నాకు మిషన్ పెట్టారు కదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. సరే మరి నేను మేడపైకి వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసి అలాగే నిద్రపోతాను నాన్న. సరేనమ్మా. ఈ గెటప్ మీకు భలే ఉంది అవునా? నాన్న. గుడ్ నైట్ గుడ్ అమ్మా. నైట్. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చేయొద్దు, పడుకోండి. పడుకోండి. ఇలా పడుకోండి. సార్, మీరు అంతే, relax గా కాళ్ళు పడుకోండి. చెప్పండి. రంబ తొడలా ఉన్నాయి. సూపర్ సార్. రేయ్, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు వెళ్ళి మొక్కలకి నీళ్లు పోయాలి. ప్లీజ్ బాబా, నువ్వు చూసుకుంటావా? నేనున్నానుగా, నువ్వు వెళ్ళరా. నేను వెళ్ళి 5 minutes లో వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు. సార్ జస్ట్ మినిట్ సార్. రేయ్ చూసుకోరా. నువ్వు వెళ్ళు. సార్ ఏదైనా కావాలంటే పిలవండి సార్. మిషన్ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. నీకు పని వచ్చా? ఎక్కువగా మాట్లాడకండి, ముక్కులోంచి వచ్చింది నోట్లోకి పోతుంది. ఏంటి ఇలా వచ్చారు? అదే అది మొక్కలకి నీళ్లు పోద్దామని. నీళ్ళ? రాత్రులు ఎవరైనా వీటికి నీళ్లు పోస్తారా? ఎందుకండి? ఎందుకు పోయారో మీరే చెప్పండి. నేను చెప్తాను. మరీ జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తే పర్వాలేదు, చెప్పండి. వీటికి జలుబు చేస్తుందేమో అని. మరీ ఇంత జిడ్డుగా చెప్తారా? రాత్రులు వీటికి నీళ్లు పోస్తే నీళ్లు ఇంకవు. నీళ్లు నిలుచుంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ మొక్కలు తర్వాత పాడైపోతాయి. అందుకే. మరెందుకండి రాత్రుల్లో నీళ్లు పోయడానికి వచ్చారు? ఛే, అయ్యో సారీ అండి. నా గురించి ఏమనుకుంటున్నారో అర్థమైంది. నేను ట్యూబ్లెట్ అనేగా. అవును నిజమేనండి. ఏమండి, మీరేగా మ్యాట్రిమోనీలో రిక్వెస్ట్ ఇచ్చింది? చెప్పండి. ఎక్కడికైనా బయటకు వెళ్దామా? ఎక్కడికి? మజ్జిగ తాగడానికి. మజ్జిగ? ఇప్పుడా? ఏ నైట్ బీర్ మాత్రమే తాగుతారా? అయ్యో లేదండి, నాకు అలాంటి అలవాటు లేదు. మీ మీద ఒట్టు, నేను తాగను. నమ్మండి. సరే, నమ్మాను. ఇక్కడ మజ్జిగ తాత సూపర్ ఫేమస్. వెళ్ళి తాగుదామా? సరే రండి వెళ్దాం. ఇక్కడే ఇక్కడే ఆపండి. నేను చెప్పింది ఈయనే. ఈయనేనా? థ్యాంక్స్ తాత. థ్యాంక్ యూ సో మచ్ అండి.